Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ తెలంగాణ టెట్ ఇంగ్లీష్. ఓకేనా, ఎవరెవరైతే తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం నేను ఏ టాపిక్స్ మనము క్లియర్గా చదువుకోవాలి, ఆర్డర్ ఆఫ్ ద టాపిక్స్ అనేది నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, అంటే చాలామంది స్టూడెంట్స్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా ఇది ప్రాబ్లమే ఉంటుందండి. చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు అంటే ఇంగ్లీష్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా వాళ్ళకి అసలు అర్థం కాదు అసలు. ఓకేనా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, అసలు ఎన్ని టాపిక్స్ చదవాలి, ఎన్ని టాపిక్స్ చదివితే మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి అని చెప్పేసి చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో గనక మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరెవరైతే చూస్తారో మీకు అసలు ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ ఉంటాయి ఫస్ట్. ఓకేనా, ఇంగ్లీష్లో మనకు ఏ టాపిక్స్ ఉన్నప్పుడు మన టెట్ ఇంగ్లీష్ కోసం పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అయినా సరే, ఓకేనా, పేపర్ 1 పేపర్ 2 ఇద్దరి కోసం ఏ టాపిక్స్ మనం క్లియర్గా చదివితే బెస్ట్ మార్క్స్ వస్తాయో చూద్దాం. అలాగే మనకు ఇంక ఎగ్జామ్ అనేది దాదాపుగా ఒక 35 డేస్ మాత్రమే ఉంది అండి. ఓకేనా, మ్యాక్సిమం మోరార్లెస్ 35 డేస్ మాత్రమే ఉంది. కాబట్టి మీకు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదివితే అర్థమవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మీకు ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్తాను. అంటే మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇంగ్లీష్లో అని చెప్పేసి ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూసుకోండి. ఓకేనా, కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, రైట్. అయితే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి టెట్ ఇంగ్లీష్ సంబంధించి చేశానండి. తెలంగాణ గతసారి జరిగిన మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉండే కదా, ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. అవి చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా, రైట్. అదేవిధంగా చూడండి స్టూడెంట్స్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పే ముందు ఒకసారి మన అచీవ్మెంట్స్ చూడండి. మనకు ఆల్రెడీ ఏపీలో టెట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయింది కదా. మన స్టూడెంట్స్, నేను ట్రైనింగ్ ఇచ్చిన స్టూడెంట్స్, అంటే మన యూట్యూబ్ క్లాసెస్ వింటూ మన కోర్సు తీసుకొని, మన కోర్సు ఓకేనా యాప్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఉంది కదా, మన యాప్లో క్లాసులు వింటూ, మన యూట్యూబ్ క్లాసెస్ వింటూ ఒక్కొక్క స్టూడెంట్కు ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారో చూడండి. ఇలాంటివి ఎన్నో కామెంట్స్ వచ్చాయి మనకు. ఓకేనా, చూడండి ఇక్కడ 29 మార్క్స్, పేపర్ 2లో 29 మార్క్స్ వరకు గెయిన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన యూట్యూబ్ క్లాసెస్, మన యాప్లో కోర్సు తీసుకొని క్లాసెస్ విన్న వాళ్ళు చాలా మంది. చూడండి, ఒక అబ్బాయి, సార్ నాకు ఇంగ్లీష్లో 5 అంటే 5 మార్క్సే వచ్చాయి సార్, కానీ మీ క్లాసులు వినడం వల్ల 22 మార్క్స్ వచ్చాయట. అంటే ఎంత డిఫరెన్స్ తెప్పించామో చూడండి అక్కడ. ఓకేనా, మీకు ప్రూఫ్తో చూపిస్తున్నాము. మన క్లాసెస్ గనక విన్నట్లయితే, విన్న వాళ్ళు ఏపీ వాళ్ళు చాలామంది 5 మార్క్స్ రాని వాళ్ళు కూడా 20 అబౌవ్ స్కోర్ చేయగలిగారు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూస్తే చాలామంది స్టూడెంట్స్ 26 చూడండి, 25 అబౌవ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఏపీలో. ఓకేనా, 20 అబౌవ్ వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. రైట్. ఇంకోటి, తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి కంపేర్ చేసుకుంటే ఏపీ టెట్ ఇంగ్లీష్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, కాబట్టి ఏపీ వాళ్ళే అంత కష్టపడ్డారు, మీరు ఒకసారి ఎంత కష్టపడాలో ఒకసారి ఊహించుకోండి నాన్న. రైట్. మీకు కూడా ఇలాంటి బెస్ట్ మార్క్స్ కావాలి అంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీరు యాప్లో అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ అని ఫోల్డర్ ఓపెన్ చేయండి. చేస్తే టెట్ కోర్స్ కనిపిస్తుందండి. ఓకేనా, చూడండి, మీకు ఓన్లీ టెట్ కావాలంటే టెట్ కోర్స్ ఉంటుంది, టెట్ డిఎస్సి కలిపి కావాలనుకుంటే ఆ కోర్సు కూడా ఉంటుంది అండి. రైట్. చూడండి, ఇక్కడ మీకు 3 మంత్స్కి అయితే 299 అండి, 1 మంత్కి అయితే 199 వ్యాలిడిటీ ఉంది అండి. ఇది మీకు ఛార్జెస్ కూడా పడతాయండి. 299 అంటే మీకు అక్కడ 312, 315 వరకు పడతాయి ఛార్జెస్. రైట్. ఇది కూడా మనకు 199 అంటే 215 వరకు ఛార్జెస్ పడి అందులోకి వస్తాయి. రైట్. నెక్స్ట్ మనకు డిఎస్సి టెట్ కంప్లీట్ కావాలి అంటే చూడండి ఇక్కడ 399. ఓకేనా, 399కి 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంది నాన్న. నెక్స్ట్ 299కి 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంది నాన్న. దీనికి మనకు జస్ట్ ఛార్జెస్ అనేవి 10-12 రూపీస్ ఛార్జెస్ అనేవి కంపల్సరీ ఎవరికైనా తీసుకో, యాప్ ఛార్జెస్ అనేవి ఉంటాయి నాన్న. అర్థమైంది కదా. అయితే మీకు ఈ కోర్సులో ఎలా ఉంటుంది అంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాని తర్వాత ప్రతి టాపిక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, తర్వాత ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. తక్కువ టైంలో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోలేరు కాబట్టి ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది నాన్న. నా క్లాసెస్ వినుకుంటూ ఆ నోట్స్ని చూసుకుంటూ వెళ్తే చాలు. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అది మొత్తం ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అనమాట. అంటే ఇంగ్లీష్ అసలు మీకు ఏం రాకపోయినా సరే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు తెప్పించే క్లాసెస్ అవి. ఇంగ్లీష్ జీరో నాలెడ్జ్ ఉన్నా సరే
ఓకేనా, అది ఓకేనా. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. మీకు ఫోన్పే లేకపోయినా యాప్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీకు ఇక్కడ వేరే నెంబర్ నుంచి పంపిస్తే అమౌంట్ మీకు ఇక్కడ యాక్సెస్ ఇస్తాము. ఓకేనా, ఇక మనం లేట్ చేయకుండా అందులోకి వెళ్దాం. చూడండి ఇక్కడ స్టూడెంట్స్, ఇంకోటి చూడండి స్టూడెంట్స్, మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పే ముందు ఫస్ట్ ఒక పాయింట్ డిస్కస్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం వరీ అవుతున్నారంటే చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్స్. ఓకేనా, సో టెక్స్ట్ బుక్స్ గురించి వరీ అవుతున్నారండి. చూడండి స్టూడెంట్స్, చాలామందికి నేను ఒకటే పాయింట్ చెప్తాను. కొంతమంది ఏమంటున్నారంటే సార్ టెక్స్ట్ బుక్ గ్రామర్ చదివితే సరిపోతుందా, టెక్స్ట్ బుక్ గ్రామర్ చాలా ఇంపార్టెంట్ కదా, క్వశ్చన్స్ వస్తాయి కదా టెక్స్ట్ బుక్ నుంచే, టెక్స్ట్ బుక్కే చదవమంటారు అన్ని యాప్ వాళ్ళు అంటారు. అది మాత్రం వేస్ట్. ఫస్ట్ మీకు చెప్పేదేనండి, ఇంగ్లీష్కి సంబంధించి మీరు గనక టెక్స్ట్ బుక్ చదివి ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవాలి అనుకున్నారనుకోండి, వేస్ట్ అండి. ఎందుకంటే నేను చెప్పేది వినండి క్లియర్గా. టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక టాపిక్ తీసుకున్నాం, సపోజ్ టెన్సెస్ అనే టాపిక్ తీసుకుందాం. టెక్స్ట్ బుక్లో ఏమవుతుంది అంటే ఒక క్లాస్లో కొంత, ఒక క్లాస్లో కొంత, ఒక క్లాస్లో కొంత, ఒక క్లాస్లో కొంత ఉంటుంది. ఏం అర్థమే కదా అది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తీసుకుందాం. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ మొత్తం ఒకటే దగ్గర ఉంటుందా? ఉండదు అట్లా. ఓకేనా, అక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, అసలు మీకు ఒక ఐడియా కూడా రాదు. దాన్ని చదివితే వేస్ట్. టెక్స్ట్ బుక్స్ ఎందుకు? లెసన్స్ చెప్పడానికి, అంతేగాని మీరు నేర్చుకోవడానికి కాదు. షార్ట్ టర్మ్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు అక్కడ యాప్ తీసుకోవాల్సిందే. ఓకేనా, అది లాంగ్ టర్మ్ ప్రాసెస్ నాన్న టెక్స్ట్ బుక్స్ అనేవి. ఒక ఐడియా అనేది రాదనమాట, పట్టాల్సి వస్తుంది టెక్స్ట్ బుక్స్ చదివితే. అన్ని కాన్సెప్ట్స్ ఒక దగ్గర ఉండవు, క్లియర్ కట్ ఐడియా అనేది రాదు టెక్స్ట్ బుక్స్ చదివితే, వేస్ట్. ఓకేనా, ఇంగ్లీష్ అనేది ఏంటంటే కాన్సెప్చువల్ ఓరియంటేషన్. అది అంటే అన్ని కాన్సెప్ట్స్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. మ్యాథ్స్, ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, మ్యాథ్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయా? ఉండవు. కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి మీరు. ఇంగ్లీష్ కూడా అంతే, కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి, అంతేగాని టెక్స్ట్ బుక్స్ని బట్టి పడితే వేస్ట్ అండి. ఓకేనా, టెక్స్ట్ బుక్స్ని అస్సలు బట్టి పట్టకండి. ఎందుకంటే టాపిక్ మీద ఐడియా, ఫుల్ క్లారిటీ అనేది రాదు ఇంగ్లీషు. అందుకే ఇంగ్లీష్ అనేది వాళ్ళు చాలామంది భయపడుతూ ఉంటారండి ఇంగ్లీష్ అంటేనే. కాబట్టి టెక్స్ట్ బుక్స్ బెస్టా మన యాప్ బెస్టా అంటే 100కి 100% మన యాప్ బెస్ట్. ఎందుకంటే మన యాప్లో క్లాసెస్ ఎలా ఉంటాయో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ ఉంది నాన్న. అయితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుంది? అక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడికి అసలు ఐడియానే రాదు, అసలు వేస్ట్ అది. అదే మన యాప్లో ఏమవుతుందో తెలుసా? యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించిన అన్ని మోడల్స్ ఒక దగ్గర ఉంటాయి. అంటే టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ, ఓకేనా, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా నేను ఆ యాప్లో కోర్సెస్ అనేవి డిజైన్ చేశాను. ఓకేనా, ప్రతి టాపిక్ ఎస్ఎస్సి లెవెల్ టాపిక్ అది. ఎందుకంటే ఈ టెట్ ఇంగ్లీష్లో అంత ఈజీగా రావు నాన్న క్వశ్చన్స్. తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అనేవి అంత ఈజీగా రావట్లేవు, ముందే చెప్తాను మీకు. అంతేగాని ఏదో పైన చదువుకుంటే సార్ నాకు ఇంగ్లీషే కదా మంచి మార్క్స్ వస్తాయి సార్ అనుకుంటే వేస్ట్ అండి. ఒక్క మార్కుతోటి జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీలోనే. పోయినసారి ఒక్క మార్కు, హాఫ్ మార్కు, 2 మార్క్స్ తోటి పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ అదే తప్పు చేయకండి. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి, ఎంత టైం ఉన్నా పర్లేదు నాన్న, టైం అడ్జస్ట్ చేసుకోండి. ఇది మన జీవితానికి సంబంధించిన విషయం కదా. టైం అడ్జస్ట్ చేసుకొని మంచిగా అన్ని టాపిక్స్ క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను నేను ఆ యాప్లో. ఓకేనా, అసలు ఎవరైనా సరే, ఎవరు విన్నా సరే సింపుల్గా అర్థమైపోతూ ఉంటాయి. చాలా అంటే చాలా ఈజీగా. ఓకేనా, ఏ టాపిక్ అయినా సరే ఎంత ఈజీగా ఉంటుంది అంటే మీకు అసలు ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే క్లియర్ కట్గా గెస్ చేయగలుగుతూ ఉంటారు ప్రతి టాపిక్ అంది. ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ అనే టాపిక్ చూసినాం అనుకోండి, మీకు బయట ఎవరైనా ఎట్లా చెప్తారు టెన్సెస్ అనే టాపిక్ని? అన్ని స్ట్రక్చర్లను బట్టిస్తూనే ఉంటారు. నో, మన క్లాసెస్లో అలా ఉండదండి. బట్టిచ్చే విధానం అస్సలు ఉండదు మన క్లాసెస్లో. మన క్లాసెస్ ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఎందుకు, హ్యాజ్ వచ్చింది ఎందుకు, హ్యావ్ వచ్చింది ఎందుకు, ఓకేనా, ఈజ్ వచ్చింది ఎందుకు, నెక్స్ట్ వాజ్ వచ్చింది ఎందుకు, అన్ని రీజన్ ఓరియంటెడ్ ఉంటాయి. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ని పక్కన పెట్టండి, మన యాప్లో కోర్సు క్లాసులు వింటే చాలు గ్రామర్ కోసం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఓకేనా, సో టాపిక్స్ అనేవి చూద్దామా మరి ఇంకా. రైట్, చూడండి ఇక్కడ టాపిక్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ చూడండి, టాపిక్స్తో పాటు నేను ఆర్డర్ కూడా చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా, క్లియర్ కట్గా చూసుకున్నాను. ఫస్ట్ మీకు ఇంగ్లీష్ స్టార్ట్ చేసేటప్పుడు సేమ్ నా యాప్లో ఏదైతే సో ఆర్డర్ ఉందో అదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. యాప్ తీసుకున్న వాళ్ళకు డైరెక్ట్ చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవాలి నాన్న. ఓకేనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవాలి. మళ్ళీ టాపిక్కి క్వశ్చన్స్ కూడా ఎలా వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటిది అసలు ఫస్ట్? ఓకేనా, అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ అనేది ఇంగ్లీష్లో ఎందుకు ఉంటుంది, ఎందుకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ ఉంటుంది ఫస్ట్ అది తెలుసుకోండి. ఏ టాపిక్ తెలుసుకునే ముందైనా సరే ఎందుకు ఆ టాపిక్ ఇంగ్లీష్లో ఉంది అనే పాయింట్ మీకు తెలిసింది అనుకోండి, ఆ టాపిక్ మీద క్లియర్ ఐడియా వచ్చేస్తుంది నాన్న. చాలా అంటే చాలా సింపుల్. ఇవన్నీ నా యాప్లో డిస్కస్ చేసి పెట్టాను మీకు.
ఓకేనా? బట్టి బట్టకండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉంటాయి. నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. అది వేస్ట్. అట్లా చదవకండి, బట్టి పట్టకండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఫస్ట్ అసలు ఎందుకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ ఉంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వల్ల యూజ్ ఏంటి, ఎందుకు అవి 8 పార్ట్స్ ఉన్నాయి, అసలు అవి ఎందుకు వచ్చినాయి, ఇది క్లారిటీ రావాలన్నమాట. బట్టి పట్టుకుంటూ వెళ్తే వేస్ట్. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకు మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి నాన్న. అసలు ఎందుకు టాపిక్ ఉంది ఇవన్నీ మీకు యాప్లో డిస్కస్ చేశాను. ఎందుకంటే వర్డ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి వర్డ్స్ అన్నిటిని డివైడ్ చేయడం కోసం మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ వస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, స్పీచ్ అంటే మాటలే కదా. ఓకేనా? సో మాటలు అంటే మనకు వర్డ్సే కదా. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అని, వర్డ్స్ అన్నిటిని పార్ట్స్గా డివైడ్ చేయడం ఇది. ఓకేనా? కాబట్టి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ మీ ఏంటంటే ఇన్ జనరల్గా ఉంటుందండి. అంటే అసలు నౌన్ అంటే ఏంటి ఒక ఐడియా, అంతే. డీప్గా వెళ్ళాం. ఫస్ట్ ప్రనౌన్ అంటే ఏంటి ఒక ఐడియా, డీప్గా వెళ్ళాం. అడ్జెక్టివ్ అంటే ఏంటి ఒక ఐడియా రావడం, అంతే. ఓకేనా? జస్ట్ ఐడియా తెచ్చుకోవాలన్నమాట. వెర్బ్ అంటే ఏంటిది, అడ్జెక్టివ్ అంటే ఏంటిది, యాడ్వర్బ్ ఏంటిది, ఫస్ట్ డెఫినేషన్స్, ఒక ఐడియా రావడం ఇంపార్టెంట్. ఓకేనా? అయితే దీని మీద క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే ఐడెంటిఫై ద వర్డ్. ఓకేనా? ఐడెంటిఫై ద వర్డ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాడు. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో వర్డ్ అండర్లైన్ చేసి ఇదేమవుతుంది, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది, నౌన్ అవుతుందా, ప్రనౌన్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, వెర్బ్ అవుతుందా, యాడ్వర్బా, ప్రిపోజిషనా, కంజంక్షనా, ఇంటర్జెక్షనా, ఇదేమవుతుంది అని క్వశ్చన్స్ అడుగుతారండి. హై లెవెల్లో అడుగుతాడు క్వశ్చన్స్. అంత ఈజీగా లేనే లేవు అసలు తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో. కాబట్టి మీరు మరి సగం సగం చదువుకుంటూ పోతే ఎట్లా, వేస్ట్ కదా, వేస్ట్ కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మీ ప్రిపరేషన్ హై లెవెల్లోనే ఉండాలి. ఇంగ్లీష్ కదా అని చెప్పేసి తీసి పడేయకండి అసలే. 150 మార్క్స్లో 30 మార్క్స్ ఇంగ్లీష్ నుంచే, తీసి పడేయకండి అసలే. చాలా ఇంపార్టెంట్, చాలా కష్టపడాలి మీరు. ఓకేనా? పర్లేదు అవుతుంది. ఓకేనా? మీకు క్లాసెస్ కనుక సరైన క్లాసెస్ కనుక వింటే ఈజీగా పాసిబుల్ అయిపోతుంది అండి. ఓకేనా? ఫస్ట్ టాపిక్ అది. ఓకే? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నిటి మీద ఒక ఐడియా రావడం అనమాట. ఓకే? అన్నిటి మీద ఐడియా రావడం, రైట్? అసలు ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఇది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుంది, నౌన్, ప్రనౌన్ అనేది మీకు క్లియర్గా అర్థం కావాలి. దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఓకేనా? నెక్స్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే డైరెక్ట్గా టెన్సెస్ నాన్న. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు వచ్చిన క్వశ్చన్స్ చూస్తే పేపర్ 1లో పేపర్ 2లో కానీ టెన్సెస్ మీద అంత ఈజీ లెవెల్లో రాలేవు. బుడ్డ క్వశ్చన్స్ అస్సలే రాలేవండి. ఐడియా ఉండాలి మీకు. టెన్సెస్ అంటే క్లియర్గా ఫోకస్ పెట్టి చదవండి, పైన అస్సలు కాదు. ఇంగ్లీష్ని అస్సలు తీసి పడేయకండి, అంతే. ఓకేనా? చూడండి, ఇక్కడ టెన్సెస్ అంటే 12 టెన్సెస్ ఉంటాయి. అసలు టెన్సెస్ అనే టాపిక్ ఎందుకు ఉంటుందో ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. అదంతా నా యాప్లో ఉంటుంది. ఓకేనా? 12 టెన్సెస్, ఒక్కొక్క టెన్స్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి, ఎగ్జాంపుల్స్ తెలుసుకోవాలి, ఈ టెన్స్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి, కీవర్డ్స్ తెలుసుకోవాలి, మళ్ళీ కాంబినేషన్స్, టెన్స్ కలిపి కాంబినేషన్స్ ఉంటాయి, ఆ టెన్స్ తెలుసుకోవాలి. అన్ని టెన్స్లు ఇంపార్టెంటే అండి. ఇక్కడ ఈ టెన్స్ ఇంపార్టెంట్, ఈ టెన్స్ అన్ఇంపార్టెంట్ అని ఏం లేదు. హై లెవెల్ టెన్స్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి మీకు పోయినసారి. అంతేగా నేను కొన్ని చెప్పాను అనుకోండి, సపోజ్ నేను ఈ టెన్స్లో చదవండి అని చెప్పాను అనుకోండి, వాడు పేపర్ ఇచ్చేవాడు ఏమన్నా మనకేమన్నా బంధువా? కాదు కదా. ఏ టాపిక్ మీద హై లెవెల్ క్వశ్చన్ ఇవ్వచ్చు, లో లెవెల్ క్వశ్చన్ ఇవ్వచ్చు. మనకేం చెప్తాను చెప్పలేం. కాబట్టి మీరు కనుక క్లియర్గా నేర్చుకుంటే సరిపోతుంది నాన్న. అయితే చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ టెన్సెస్లో స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, 12 సెక్షన్లో, అవన్నీ బట్టి పడుతూ ఉంటారు. బయట కూడా మీకు అట్లనే చెప్తారు, అన్నిటిని బట్టిస్తూ ఉంటారు. కానీ మీరు కనుక నా క్లాసెస్ చూస్తే అవి ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి నాన్న. ఇందులో నా యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. అయితే ఫ్రీ డెమో క్లాసులలో ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ చెప్పిన, ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ చాలామంది చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అంతే. మనం రీజన్తో సహా చెప్పాను నేను ఆల్రెడీ. రీజన్తో సహా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ ది సబ్జెక్ట్ ప్లస్ యామీజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం అనుకోండి. అసలు యామీజ్ ఆర్ ఎందుకు వచ్చింది, V4 ఎందుకు వచ్చింది, ప్రతిదానికి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిన. ఒక్కసారి ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులో టెన్సెస్ చూడండి ఒక్కసారి, చాలు మీకు అర్థమైపోతుంది మన క్లాసులు ఎలా ఉంటాయో. ఓకేనా? అన్ని టెన్స్లు మనకి ఇంపార్టెంట్, రైట్? దాని తర్వాత చూడండి, ఇక్కడ దీని తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అంటే చూడండి అన్న, చాలా ఇంపార్టెంట్ ఇది మీకు, క్లాసిఫికేషన్. చూడండి ఇక్కడ క్లాసిఫికేషను, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నాన్న. ఇది రెండు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ అంటే అసెర్టివ్ సెంటెన్స్లు, ఓకేనా? నెక్స్ట్ ఇంపరేటివ్, ఇంటరోగేటివ్, ఎక్స్క్లమేటరీ, ఆప్టేటివ్, ఈ టైప్స్ అనమాట. సెంటెన్స్లు ఎన్ని ఉంటే మనకు తెలియదండి. టైం ప్రకారం అయితే టెన్సెస్ అనే టాపిక్ వస్తుంది. ఓకేనా? బేస్డ్ ఆన్ టోన్ ఆఫ్ ద స్పీకర్ అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయి. ఈ టాపిక్ ఇంపార్టెంటే మనకు, ఎందుకంటే ఈ టాపిక్స్ అన్ని ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మనకు క్వశ్చన్ ట్యాగ్స్ దగ్గర యూజ్ అవుతాయి నాన్న. క్వశ్చన్ ట్యాగ్ వాడు ఏదో సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ రాయమంటాడు. మరి ఇప్పుడు ఆ సెంటెన్స్ ఏంటిదో మీకన్నా తెలియాలి కదా, ఐడియా ఉండాలి కదా. అది మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్లో కవర్ అవుతుంది. చూడాలి టాపిక్ ఇది కంపల్సరీ.
ఓకేనా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ నాన్న. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అండి. ఈ సెంటెన్స్ అర్థమవుతే మీకు ఏంటంటే పెద్ద పెద్ద సెంటెన్స్లను కూడా ఒక ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు అనమాట. ఇది ప్యాసేజ్లో మీకు యూజ్ అవుతూ ఉంటుంది, క్లోజ్ టెస్ట్లో యూజ్ అవుతుంది, కొన్ని మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు దీని మీద. సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం కదా, ఆ టాపిక్ ఇది. దాన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. క్లియరా? అన్నీ చదవాల్సిందే అంతే. ఓకేనా. అయితే ఇవి అయిపోయిన తర్వాత చూడండి నాన్న, ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏముంటుందంటే ఇఫ్ క్లాజ్ అని ఉంటుంది నాన్న. ఇఫ్ క్లాజ్, దీన్నే మనం ఏమంటామో తెలుసా? కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి మనము? కండిషనల్ సెంటెన్సెస్. ఓకేనా. ఇఫ్ క్లాజ్, కండిషనల్ సెంటెన్సెస్ మొత్తం 4 ఉంటాయండి. 0 కండిషనల్, 1 కండిషనల్, 2 కండిషనల్, 3 కండిషనల్ అని చెప్పేసి 4 ఉంటాయండి. ఆ 4 మనకు చాలా ఇంపార్టెంట్ నాన్న. క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి దీని మీద. టెన్సెస్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఐడెంటిఫై ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఎల్లాక 2 టాపిక్స్ ఏంటివి? వేరే టాపిక్స్ అర్థం కావాలి అంటే దాని మీద ఐడియా ఉండాలి. ఇఫ్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ క్లాస్ ఇదే ఆర్డర్ ఫాలో కావాలి మీరు అంతే. ఇఫ్ క్లాస్ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినాయి. 4 ఉంటాయి సెక్షన్లో, 4 గుర్తుపెట్టుకుంటే చాలు. చాలా సింపుల్ అండి. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనం అప్పుడే ఏం చూస్తామంటే చూడండి ఇక్కడ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. కంపల్సరీ క్వశ్చన్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అయితే మనకు యాక్టివ్ వాయిస్లో ఇస్తాడు, ప్యాసివ్ వాయిస్లో మార్చమంటాడు, లేకపోతే ప్యాసివ్ వాయిస్లో ఇస్తాడు, యాక్టివ్ వాయిస్లో మార్చమంటాడు. ఓకేనా. అయితే ఈ సెంటెన్స్లు ఇచ్చేటప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? మీకు నార్మల్ సెంటెన్స్లు ఇవ్వచ్చు, క్వశ్చన్స్ ఇవ్వచ్చు, క్వశ్చన్స్ని మార్చమనొచ్చు, అసెప్టివ్ సెంటెన్స్ని మార్చమనొచ్చు, ఇంపరేటివ్ సెంటెన్స్లను మార్చమనొచ్చు, సింపుల్ సెంటెన్స్ మార్చమనొచ్చు, కాంపౌండ్ సెంటెన్స్ని మార్చమంటచ్చు, కాంప్లెక్స్ సెంటెన్స్ కూడా మార్చమంటాడు. దేన్ని మార్చమంటాడో తెలియదు మనకు. కాబట్టి ఆ సెంటెన్స్ల మీద ఐడియా ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే మన యాప్లో మనకు ఎలా ఉంటాయంటే క్లాసెస్ ఫస్ట్ అన్ని సెంటెన్స్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత ఒక్కొక్క సెంటెన్స్ అన్నిటినీ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చుకుంటూ వెళ్తాం. కానీ పోయినసారి వచ్చిన క్వశ్చన్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద చాలా హై లెవెల్లో వచ్చాయి. క్వశ్చన్స్ మీద ఇచ్చాడనమాట. అంటే ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చండి అని అడిగాడు. అంత ఈజీ క్వశ్చన్స్ కావు అవి, అస్సలు ఈజీ క్వశ్చన్స్ కావు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. మీరు కనుక నా క్లాసెస్ వింటే చాలా డెడ్ ఈజీ అవుతుంది. ఇదే ఆర్డర్ ఫాలో కావాలి మీరు. ఫస్ట్ టెన్సెస్, ఓకేనా, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అవి చదివిన తర్వాత, ఇఫ్ క్లాస్ చదివిన తర్వాత ఇక్కడికి రావాలి మీరు. ఓకేనా. ఇది కంపల్సరీ క్వశ్చన్. నెక్స్ట్ వన్ స్పీచ్. నెక్స్ట్ వన్ ఏంటన్నా? స్పీచ్. స్పీచ్ అంటే ఏమో అనుకున్నారు? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. ఇదేంటి చెప్పండి? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, కంపల్సరీ క్వశ్చన్. ఇందులో కూడా అంతే. డైరెక్ట్ స్పీచ్లో మనకు ఏదైనా ఒక సెంటెన్స్ ఇవ్వచ్చు, ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఇవ్వచ్చు, అసర్టివ్ సెంటెన్స్ ఇవ్వచ్చు, ఇంపరేటివ్ సెంటెన్స్ ఇవ్వచ్చు, దాన్ని మార్చమంటాడు అంతే. అప్పుడు మళ్ళీ మనకు టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్లో తెలియాలి కదా, అందుకోసం ఆ టాపిక్ చదవాలి మనం. ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ మీద కంపల్సరీ క్వశ్చన్. నా వీడియో చూస్తే 1 మార్క్ వచ్చినట్టే. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, చూసుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనా. దాని తర్వాత మనకు కాన్కర్డ్ అండి. ఓకేనా, కాన్కర్డ్ అండి. దీన్ని మనం ఏమంటామో తెలుసా? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నాన్న. దీన్ని ఏమంటాం చెప్పండి? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఇది ఇంకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా. అంటే సబ్జెక్ట్ అంటే ఏంటిది? యాక్షన్ చేసేవాళ్ళు సబ్జెక్టు. ఏ సబ్జెక్టుకు ఏ వర్బ్ యూజ్ చేసుకోవాలి? సింగులర్ సబ్జెక్టుకు సింగులర్ వెర్బ్ రావాలి, ప్లూరల్ సబ్జెక్టు ప్లూరల్ వెర్బ్ రావాలి. ఆ పాయింట్ మీద మనకు అందులో చాలా ఉంటాయి, డీటెయిల్గా ఉంటుంది టాపిక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఆర్డర్. ఇంతవరకు డిస్కస్ చేసి ఇంతవరకు నేర్చుకుంటారు కదా. ఇంతవరకు అయిపోయిన తర్వాత చూడండి, ఇది అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనం ఏం చూసుకుంటాము అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెప్త్కి వచ్చేస్తాం నాన్న. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని డెప్త్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే నౌన్, టైప్స్, అందులో రూల్స్, అందులో కాన్సెప్ట్స్ ఏంటివి, ప్రొనౌన్స్, టైప్స్, అందులో రూల్స్, అందులో కాన్సెప్ట్స్ ఏంటి. ఓకేనా. అడ్జెక్టివ్స్ చూడండి, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అన్ని 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూస్తారు, డెప్త్గా చూస్తారండి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇవి. ప్రిపోజిషన్స్ ఇంపార్టెంటే, కంజంక్షన్స్ ఇంపార్టెంటే, యాడ్వర్బ్స్ ఇంపార్టెంటే. మనకు చెప్పడు వాడు, దేని మీద క్వశ్చన్ వస్తాడో మనకు చెప్పడు, మనకు తెలియదు కూడా. మీరు గనక సరిగ్గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే క్వశ్చన్ మిస్ కాదు. కానీ మీరు గనక నా క్లాసెస్ వింటే ఈజీగా నేర్చుకుంటారండి. ఒక్కసారి డెమో క్లాసులు చూడండి మీరు అంతే. ఓకేనా. కాబట్టి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు మనకి ఇంపార్టెంటే అండి, రైట్. అయితే ఇందులో మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనకు ఉంటుంది నాన్న. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఈ అడ్జెక్టివ్స్ టాపిక్లో ఉంటుంది. అడ్జెక్టివ్స్ టాపిక్కి సబ్ టాపిక్ అనమాట ఇది.
అడ్జెక్టివ్స్ టాపిక్కి సబ్ టాపిక్ ఇది. అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏంటంటే 3 degrees ఆఫ్ 3 కంపారిజన్స్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిజన్స్ ఏముంటాయి? పర్సన్ టు పర్సన్ కంపారిజన్, పర్సన్ టు గ్రూప్ కంపారిజన్, గ్రూప్ టు గ్రూప్ కంపారిజన్. ఇలా మనకు 3 degrees 3 కంపారిజన్స్ ఉంటాయి. ఇవి అడ్జెక్టివ్స్లో భాగం అనమాట. సో దీని మీద కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. డైరెక్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నా క్లాసులు చూడండి డిఫరెంట్గా ఉంటుంది మీకు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు తెలుగు మీడియం స్టూడెంట్ అయినా సరే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఈ టాపిక్ కూడా మనకి ఇంపార్టెంటే, రైట్? దీని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ చెప్పాను. తర్వాత మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా చెప్పాను కదా, అందులోనే అడ్జెక్టివ్స్లో అది వస్తుంది అన్న, రైట్? ఇంకా దాని తర్వాత మీకు ఆర్టికల్స్ చూడండి అనేది మనకు ఆర్టికల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పోయినసారి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఆర్టికల్స్ ఏ అండ్ ద, యాక్చువల్గా ఆర్టికల్స్ మనం అడ్జెక్టివ్స్ కూడా అంటామండి. ఏ అండ్ ద, ఎందుకంటే ఆర్టికల్స్ యూజ్ చేసేదే నౌన్స్ కోసం. ఓకేనా? సో కాబట్టి ఆర్టికల్స్ కూడా అడ్జెక్టివ్స్లో భాగమే, కానీ 3 మనకు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వీటిని సపరేట్గా పక్కగా తీసి ఆర్టికల్స్ అని పేరిచ్చి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఆర్టికల్స్ ఏ అండ్ ద. ఓకేనా? ఏ అండ్కు డిఫరెన్స్ ఏముంటుంది? ఏ ఎక్కడ యూజ్ చేసుకోవాలి, యాన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి, దా ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఎక్కడ ఎలాంటి ఆర్టికల్స్ రావద్దు, ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఓకేనా? ఏ యాన్ ఏమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దానేమో డెఫినెట్ ఆర్టికల్ అంటాం. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఎక్కడ రావాలి, డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ రావాలి, ఎక్కడ ఎలాంటి ఆర్టికల్స్ రాకూడదు, ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇందులో చూస్తాం. క్లియర్గా ఉంటుంది ఆ టాపిక్ మొత్తం. ఓకేనా? నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. నెక్స్ట్ చూడండి ఏముంటుంది మనకు, రీడింగ్ కాంప్రహెన్షన్, ప్యాసేజ్. ఓకేనా? దీన్ని మనము ప్యాసేజ్ క్వశ్చన్స్ అంటాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీకు చేస్తాను నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నా నేను యూట్యూబ్లో. ప్యాసేజ్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసిన. చాలా అంటే చాలా సింపుల్ నాన్న, పైన ప్యాసేజ్ చదివి కింద ఆన్సర్ చేయడమే, అంతే. ప్యాసేజ్లోనే ఉంటాయి ఆన్సర్స్ అన్నీ, చూసి మనం ఆన్సర్ చేయాలి అంతే. ప్యాసేజ్ క్వశ్చన్స్ అయితే డెడ్ ఈజీ. ఓకేనా? ఎందుకంటే మనకు డైరెక్ట్ చేతులు పెట్టినట్టు మార్క్స్ అవి ప్యాసేజ్ క్వశ్చన్స్వి. కాబట్టి ప్యాసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దీంతో మనకు క్లోజ్ టెస్ట్ అనేది ఉంటుంది నాన్న. క్లోజ్ టెస్ట్ చూడండి. క్లోజ్ టెస్ట్ అంటే ఏం లేదండి, ఇది మీకు చూడండి 100% అడుగుతాడు కాదు. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఎవరైనా ఎవరికైనా కంపల్సరీ అడుగుతాడు. ఇది గ్రామర్ బేస్డ్ టాపిక్కే. క్లోజ్ టెస్ట్ అనేది మనకి ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ మధ్యలో బ్లాంక్స్ ఇస్తాడు, ఆ బ్లాంక్స్ని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్సే, కానీ ఒక ప్యాసేజ్ లాగా ఇస్తాడు అనమాట. ఓకేనా? అది మనకు క్లోజ్ టెస్ట్. ఇది గ్రామర్ వస్తే ఇది వచ్చినట్టే అండి. ఓకేనా? నెక్స్ట్ రీఅరేంజ్మెంట్. నెక్స్ట్ చూడండి అన్న మనకు ఏంటిది, రీఅరేంజ్మెంట్. చూడండి, రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి పోయినసారి కూడా. అంటే మనకు ఒకే సెంటెన్స్ని జంబుల్ చేసి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయని అడగొచ్చు, లేకపోతే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, 4-5 సెంటెన్స్లు ఇస్తాడు, వాటిని జంబుల్ చేస్తాడు, చేసి సరైన ఆర్డర్లో అమర్చమంటూ ఉంటాడు. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకేనా? దీని మీద కూడా క్లియర్ కట్ కాన్సెప్ట్స్ తోటి వీడియోస్ అనేవి మన యాప్లో ఉన్నాయి. ఓకేనా? దీని తర్వాత రైట్ చూడండి ఇక్కడ. మరి దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటుందంటే క్వశ్చన్ ట్యాగ్స్. నెక్స్ట్ ఏముంటుంది చెప్పండి మనకు, క్వశ్చన్ ట్యాగ్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అంతే, డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ ట్యాగ్ అయితే అంత సింపుల్గా అడగట్లే క్వశ్చన్ ట్యాగ్స్. ఇన్నాళ్ళు ఏంటంటే డైరెక్ట్ టెన్సెస్ యొక్క క్వశ్చన్ ట్యాగ్స్ అడిగేదండి. ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ దగ్గరికి వెళ్ళాడు వాడు. ఇంపరేటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ అడుగుతాడు. క్లోజ్ ద డోర్, ఓకేనా, క్లోజ్ ద విండో, ఓకే, ప్లీజ్ గివ్ మీ ఏ పెన్, ఇలాంటి వాటికి ఇంపరేటివ్ సెంటెన్స్ అడుగుతుండండి. అంటే చాలా హై లెవెల్కి వెళ్ళాడు. నేను చెప్తున్నా కదా, ఇంగ్లీష్ని కనుక మీరు కనుక హై లెవెల్లో నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి. తక్కువ టైం ఉన్నా సరే మీరేం వరి అవ్వకండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా దీని తర్వాత మీకు టాపిక్ ఉంటుందండి, ఇండికేటర్స్ అనే టాపిక్ ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇండికేటర్స్, దీన్ని లింకర్స్ అని కూడా అంటాం. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇండికేటర్స్ నుంచి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ కాకపోయినా కానీ మీనింగ్ గెట్ చేయడానికి ఆ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏముంటాయి అంటే చూడండి ఇక్కడ స్పాటింగ్ ద ఎర్రర్స్ అని ఇస్తాడు. ఓకేనా? స్పాటింగ్ ద ఎర్రర్స్ అనేది ఏంటంటే ఇది ఒక టాపిక్ ఏం కాదండి. ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఒక టాపిక్ ఏం కాదండి. మీ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూని, వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకుని అడుగుతూ ఉంటారు, రైట్? స్పాటింగ్ ఎర్రర్స్ అంటే తెలుసు కదా, ఒక సెంటెన్స్ ఇచ్చి దాని పార్ట్స్ డివైడ్ చేసి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో అడుగుతాడు. అది మనకు గ్రామర్ వస్తే మనం క్వశ్చన్ చేయగలుగుతాం. ఓకేనా? ఇవి మనకు కొన్ని గ్రామర్ టాపిక్స్. నెక్స్ట్ వొకాబులరీ టాపిక్స్ ఏముంటాయి చూడండి ఇక్కడ, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అంటే సినానిమ్స్ అంటేనేమో సేమ్ మీనింగ్, ఒక వర్డ్ ఇచ్చేదానికి సినానిమ్ అడుగుతాడు, సేమ్ మీనింగ్ అడుగుతాడు. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్, ఒక వర్డ్ ఇచ్చేదానికి ఆపోజిట్ వర్డ్ అడుగుతాడు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ వచ్చాయి. నెక్స్ట్ స్పెల్లింగ్స్ అండి. చూడండి ఇక్కడ స్పెల్లింగ్స్ అనేవి కూడా అంత ఈజీగా ఏం రావు, చిన్న వర్డ్స్ అస్సలు అడిగాడు.
స్పెల్లింగ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. నెక్స్ట్ ఏంటి మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం ఓకేనా. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా మనకు బాగా అడుగుతూ ఉంటాను నాన్న రైట్. నెక్స్ట్ మనకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. నెక్స్ట్ ఏంటి చెప్పండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్, అది కూడా మనకి ఇంపార్టెంట్, దాన్ని కూడా ఒకసారి చూడండి ఓకేనా. వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అది కూడా మనకు క్లియర్గా ఇంపార్టెంటే అన్న. సో దాన్ని కూడా క్లియర్ కట్గా చూసుకోండి ఇవి ఓకేనా. ఇవన్నీ టాపిక్స్ నాన్న, ఇవన్నీ టాపిక్స్ మన దగ్గర ఉన్నాయి ఓకేనా. ఇవి కనుక సరిగ్గా చదివితే మీకు 24 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. మనకు మెథడాలజీ లేదు కదా ఇందులో, కాబట్టి 24 మార్క్స్ వరకు ఇప్పటివరకు అయితే సిలబస్ పెట్టినా రైట్. నెక్స్ట్ మీ మెథడాలజీ చేయిస్తున్నాను, అది రాగానే మీకు యాడ్ చేపిస్తాను అంతే ఓకేనా. కాబట్టి 24 మార్క్స్ మీకు ఈజీగా రావాలి అంటే ఈ టాపిక్స్ చూస్తే చాలన్న. మెథడాలజీలో కూడా కొంచెం కామన్ సెన్స్, ఈ టాపిక్స్ మీద కామన్ సెన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు ఈజీగా ఓకేనా. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఇవి అర్థమైన టాపిక్స్ అనేవి గ్రామర్ టాపిక్స్, ఒకాబులరీ టాపిక్ చూశారు కదా నాన్న, ఇవన్నీ మనకు టాపిక్స్ నాన్న. అయితే నేనేం చెప్తున్నాను చూడండి, ఇక్కడ మీకు ప్రతి టాపిక్ ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పానో ప్రతి టాపిక్ మన యాప్లో ఎస్ఎస్సి లెవెల్లో డిస్కస్ చేసి పెట్టాను. ఎస్ఎస్సి సీజీఎల్ లెవెల్ అనమాట. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో క్వశ్చన్స్ అనేవి అంత సింపుల్గా రావట్లేవు నాన్న. ఈ రోజుల్లో మన క్వశ్చన్స్ అంత సింపుల్గా రావట్లేవు. మీరు అస్సలు అపోహపడకండి. ఎందుకంటే సార్ ఇంగ్లీషే కదా ఈజీగా వస్తాయి సార్, ఈజీగా వచ్చేస్తాయి కదా ఈజీ తెచ్చుకుంటాం అనుకోకండి. అస్సలు రావు మీకు, అంత ఈజీగా క్వశ్చన్స్ అస్సలు రావు మీకు ఓకేనా. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి లెవెల్ దాటిపోతున్నాడు, హై లెవెల్కి వెళ్తున్నాడు అండి. యాక్టివైజ్ స్పైసింగ్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. నేను ఆల్రెడీ చేసిన కదా వీడియోస్, 4 వీడియోలు చేసిన టెట్ ఇంగ్లీష్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. అసలు ఎంత పెద్ద లెవెల్లో క్వశ్చన్స్ ఇచ్చారు. క్వశ్చన్ ట్యాక్స్ చూడండి ఎంత లెవెల్లో ఇచ్చాడు. డైరెక్ట్ స్పీచ్ ఇండెక్స్ స్పీచ్ చూడండి ఎంత లెవెల్లో ఇచ్చాడు ఓకేనా. రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ చూడండి ఎంత లెవెల్లో ఇచ్చాడు. అన్ని హై లెవెల్లో వస్తున్నాయి క్వశ్చన్స్. మీరు గనక చెప్తున్నా కదా ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి నాన్న. ప్రతి టాపిక్ని ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. కనీసం భయపడకండి, అస్సలే నాకు వస్తుందో రాదని చెప్పేసి అస్సలు భయపడకండి. ప్రతి టాపిక్ని మీరు క్లియర్గా చదివితే మాత్రం ఈజీ అయిపోతుంది నాన్న ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీకు టోటల్గా మనకి ఎన్ని డేస్ ఉంది నాన్న, 35 డేస్ ఉంది ఓకేనా. ఈ 35 డేస్లో నేను చెప్తున్నా కదా 35 డేస్లో మీరు డైలీ గనక ఓకేనా. సో డైలీ 3 అవర్స్ నాన్న, డైలీ 3 అవర్స్ అంతే. డైలీ 3 అవర్స్ కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాల్సింది ఇంగ్లీష్ కోసం అంతే. డైలీ 3 అవర్స్ ఎందుకంటే మన కోర్స్ ఉండేది ఒక 70 అవర్స్ వరకు కోర్స్ ఉంటుందండి. 60 to 70 అవర్స్ ఉంటుంది. మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవడం దీనికోసం కావాలి కాబట్టి డైలీ 3 అవర్స్ అండి. ఈజీగా 90 అవర్స్ పడుతుంది అక్కడ సింపుల్గా. లేకపోతే డైలీ 2.5 అవర్స్ అన్న కనీసం. ఎందుకంటే 150లో 30 మార్క్స్ కదా మనకు ఉంది ఇంగ్లీష్కి. కాబట్టి 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ వరకు కంపల్సరీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. అప్పుడే మీకు బెస్ట్ స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది ఇంగ్లీష్లో ఓకేనా. కాబట్టి డైలీ ఓకేనా, డైలీ అంతే. మీ గోల్ ఒకటే, జాబ్ రావాలంతే ఓకేనా. మీ గోల్ ఒకటే ఉండాలి నాన్న. సో నాకు జాబ్ రావాలన్న గోల్ మాత్రమే మీ మైండ్లో ఉండాలి. ఎందుకంటే పోయినసారి 1 మార్క్ తోటి పోయిన వాళ్ళు జాబ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చూసి ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా. సో ఇంగ్లీష్ సరిగ్గా చదవక 2 మార్కులు 3 మార్కులు 8 మార్కులు 7 మార్కులు ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీకు గనక ఈసారి టెట్లో బెస్ట్ స్కోర్ రావాలి అంటే ఇంగ్లీష్ స్కోర్ కంపల్సరీ ఎక్కువ ఉండాలి. ఇంగ్లీష్ స్కోర్ కంపల్సరీ ఎక్కువ ఉండాలంటే ఇంగ్లీష్ని గట్టిగా చదవాల్సిందే మీరు అంతే. గట్టిగా చదవాలి అంతే అండి. మీకు అసలు ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే ఇంగ్లీష్లో మీరు ఎంత లో లెవెల్ ఉన్నా సరే ఈజీగా బయటపడతారు, ఈజీగా బెస్ట్ స్కోర్ తెచ్చుకుంటారు. 25 మార్క్స్ వరకు ఈజీగా గెయిన్ చేస్తారు. నా క్లాసెస్ వినండి ఓకేనా. చెప్తున్నా కదా మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు అక్కడ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేయండి నాన్న. అందులో మీకు ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి. తెలంగాణ టెట్ స్పెషల్ కోర్స్ చూడండి, ఓన్లీ టెట్కు 3 months 1 month ఉంటుంది. ఇది 299 199 ఛార్జెస్ అని మనకు 10 రూపీస్ వరకు పడతాయి. నెక్స్ట్ 6 months వ్యాలిడిటీ 3 months వ్యాలిడిటీ. ఇది టెట్ డిఎస్సి కలిపిన కోర్స్ అండి. ఏ కోర్స్ అయినా తీసుకోండి ఓకేనా. మీకు డెమో క్లాసులు చూడండి, అక్కడ ఫస్ట్ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి ఓకే. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి టాపిక్ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటాయి. డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి ఓకేనా. సో మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమి ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి ఓకేనా. నేను చెప్పాను కదా పోయినసారి మనం ఏపీ టెట్లో పెద్ద విధ్వంసాలు సృష్టించాం.
అందుకని నేను చెప్తున్నాను, మీకు కూడా ఇలానే 29, 25 మార్క్స్ బెస్ట్ మార్క్స్ ఇంగ్లీష్లో రావాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఇది అండి టెట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఏ టాపిక్ చదవాలో చెప్పాను కదా, ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్పాను కదా, ఇది చూసుకుంటే చాలండి. అస్సలు భయపడకండి ఇంగ్లీష్ అంటే. ఓకేనా? సో లాస్ట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఎంత వ్యూస్ ఎంత రీచ్ వస్తే నేను అంత మీకోసం చేస్తూ ఉంటాను. ప్రీవియస్ వీడియోస్ చూడమన్న వాళ్ళు కంపల్సరీ నా ప్రీవియస్ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. నేను మీకోసం ఇంకా ఫర్దర్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకోండి. థ్యాంక్ యూ.